గుంటూరు మిర్చి యార్డుకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. కాసేపట్లో మిర్చి రైతులతో జగన్ ముఖాముఖి కానున్నారు. మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. ఏపీలో మిర్చి సెగలు రాజుకున్నాయని చెప్పాలి. రైతు సమస్యలపై టీడీపీ అండ్ వైసీపీ మధ్య ఫైట్ అయితే జరుగుతుంది. మిర్చి ధరలపై చంద్రబాబు జగన్ ఫోకస్ పెట్టారు. మిర్చి రైతుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకోగా అసలు రైతులను పట్టించుకోవడం లేదంటున్నారు జగన్. రేపు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మిర్చి రైతుల సమస్యలను వివరించనున్నారు చంద్రబాబు. గుంటూరు మిర్చి యార్డుకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. కాసేపట్లో మిర్చి రైతులతో జగన్ ముఖాముఖి కానున్నారు. మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. ఏపీలో మిర్చి సెగలు రాజుకున్నాయి. రైతు సమస్యలపై టీడీపీ అండ్ వైసీపీ మధ్య ఫైట్ జరుగుతుంది. మిర్చి ధరలపై చంద్రబాబు జగన్ ఫోకస్ పెట్టారు. మిర్చి రైతుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకోగా అసలు రైతులను పట్టించుకోవడం లేదంటున్నారు జగన్. రేపు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మిర్చి రైతుల సమస్యలను వివరించనున్నారు చంద్రబాబు. ఇక మిర్చి రైతుల సమస్యలపై పోరు ఉధృతం చేశారు జగన్. ఇందులో భాగంగా ఇవాళ గుంటూరు మిర్చి యార్డులోని రైతులతో మాట్లాడుతున్నారు. పోలీసుల ఆంక్షల్ని లెక్క చేయకుండా గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు జగన్.
గుంటూరు మిర్చి యార్డుకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. మిర్చి రైతులతో జగన్ ముఖాముఖి అయ్యారు. మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఏపీలో మిర్చి సెగలైతే రాజుకున్నాయి. రైతు సమస్యలపై టీడీపీ అండ్ వైసీపీ మధ్య ఫైట్ జరుగుతుంది. మిర్చి ధరలపై చంద్రబాబు జగన్ ఫోకస్ పెట్టారు. మిర్చి రైతుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఒకవైపు చంద్రబాబు నిర్ణయించుకోగా అసలు రైతులు పట్టించుకోవడం లేదంటున్నారు జగన్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన మిర్చి యార్డ్ రైతులకు సంబంధించినటువంటి సమస్యల్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఆ మిర్చి యార్డ్కి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే మిర్చి యార్డ్కి చేరుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అటు కేడర్ పూర్తి స్థాయిలో కూడా స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున మిర్చి యార్డ్ లో స్టాక్ పాయింట్ల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్నటువంటి సమస్యలని అడిగి తెలుసుకుంటున్నారు. ఏదైతే మరి నేరుగా హైవే నుంచి వచ్చినటువంటి తాడేపల్లి నివాసం నుంచి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు రైతుల దగ్గరికి వస్తారా లేదా అనేది ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎట్టకేళ్ళకి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మిర్చి యార్డ్కి గుంటూరు మిర్చి యార్డ్కి చేరుకున్నారు. ఏదైతే చుట్టుకుంట ప్రాంతంలో ఉన్నటువంటి మిర్చి యార్డ్ రైతుల్ని వారు పడుతున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా గిట్టుబాటు ధర, ముఖ్యంగా ప్రధానంగా గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి అంశాన్ని అటు లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తుగా కూడా ఆయన ప్రకటించారు. రైతులకి పూర్తి స్థాయిలో ధరలు తగ్గిపోయినటువంటి నేపథ్యంలో కూడా రైతాంగం తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారంటూ కూడా వైసీపీ క్యాడర్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతాంగానికి గత ప్రభుత్వంలో 20 నుంచి 22 వేల రూపాయలు ఇదే సమయంలో ఇదే కాలంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎందుకు కూటమి సర్కారు రైతులకి న్యాయం చేయటం లేదని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందాక మరి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడినటువంటి సమయంలో పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేశారు. ప్రభుత్వం పైన మొండి వైఖరి వీడాలి, ఏదైతే మరి రైతులకి పూర్తి స్థాయిలో ధరలు కల్పిస్తే మేమే స్వాగతిస్తాం, చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్తామని స్వయంగా ఆయన రాజ్న్యూస్ తో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైతాంగానికి ఏదైతే మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూటమి సర్కారు కూడా అటు కేంద్రంతో సంప్రదింపులు జరుగుతుంది. ఏదైతే మరి రైతులకి నిజంగా 10 నుంచి 11 వేల రూపాయలు మాత్రమే ఉన్నప్పటికీ రైతాంగం చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 20 వేల రూపాయలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వంలో 10,000 రూపాయలకి తగ్గిపోవడానికి ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రైతాంగానికి చాలా ఇబ్బందులకరమైన పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు కూలీలు తీవ్ర స్థాయిలో పెరిగిపోయినాయి. 500 నుంచి 600 రూపాయలు కూలీలు ఉన్నటువంటి నేపథ్యంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్క ఎకరానికి 20 నుంచి 25 క్వింటాలు మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితులు కూడా అక్కడ ఉన్నటువంటి రైతాంగంతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేశాం. రైతాంగం కూడా చాలా ఇబ్బందులు, వారి నుంచి చాలా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. కనీసం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, సరైన ధర ఇవ్వాలి, ఇది కేవలం రాజకీయంగా చూడకుండా రైతాంగాన్ని ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగ ఇబ్బందులు పట్టించుకొని సర్కారు పూర్తిగా న్యాయం చేయాలని కూడా రైతాంగం చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మిర్చి యార్డ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి స్టాక్ పాయింట్లు, అక్కడ ఉన్నటువంటి దళారులు, వ్యాపారులు, ముఖ్యంగా వ్యాపారులు కూడా కొంత సిండికేట్ అయ్యారు. ఈ విధంగా రేట్లు తగ్గిపోవడానికి కారణమని కూడా కొంత మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీటిపైన ప్రభుత్వం సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం కూడా రైతాంగాన్ని పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వారికి మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ దశగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి కాసేపట్లో కూడా రైతాంగాంతో ఇంటరాక్ట్ అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల నుంచి ఎలాంటి సమస్యలు వినిపిస్తాయి. ఎందుకంటే గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అటు మాచర్ల నుంచి పల్నాడు ప్రాంతంలో కూడా, అటు తెలంగాణ నుంచి కూడా మరి గుంటూరు మార్కెట్ కి వచ్చేటువంటి అవకాశం ఉంది. రోజుకి 1000 క్వింటాలు ఇక్కడికి తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో చేసినటువంటి మిర్చి యార్డ్ కు మాజీ చైర్మన్ గా నిమ్మకాయల రాజనారాయణతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. ఏదైతే మరి రైతాంగం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, కేవలం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ఈ విధంగా పడిపోవటానికి కారణం. ఎందుకంటే ఖచ్చితంగా దళారులు సిండికేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అనేక మంది రైతులు మిర్చిని పూర్తిగా కూడా ఏసీలో స్టాక్ పాయింట్ గా పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ప్రతి నెల వారికి
ఛార్జ్ పడేటువంటి అవకాశం ఉంది, నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఎంత మేరకు ఎన్ని రోజులైనా కానీ స్టాక్ పాయింట్ లో ఉండటం వలన కూడా రేట్లు పెరగకపోవడంలో కూడా ఏమి చేయలేక మరి రైతులు కూడా ఉన్న ధరకి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే రైతాంగం నుంచి కూడా ఏసీలో పెట్టినటువంటి మిరపకాయలని ఒక్కసారిగా బయటకు తీసుకొచ్చి ఉన్న ధరని పూర్తిగా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వారు పెట్టినటువంటి పెట్టుబడి కూడా మరి దానికి వడ్డీలు పెరిగేటువంటి అవకాశం ఉంది. రైతులు కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఈ పర్యటన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రభుత్వంలో కొంత చలనం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందుల పైన అటు ప్రభుత్వం పైన విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే మరి గుంటూరు మిర్చి యార్డులు రైతుల కొట్ల దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి రైతులని అడిగి తెలుసుకున్న తర్వాత వారి నుంచి వచ్చినటువంటి వినతుల తర్వాత కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రేట్ల వ్యవహారం కానీ, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ఏదైతే మరి దళారుల వలన రేట్లు తగ్గిపోయినా లేకపోతే ఎక్స్పోర్ట్ ఆగిపోవటం వలన రేట్లు ఈ విధంగా పడిపోయాయని వాటిపైన కూడా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ పూర్తిగా ఆగిపోయింది. ఏదైతే మరి చైనాకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ కి సంబంధించి కూడా పూర్తిగా మిర్చి ఆగిపోయినటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మరి రైతులకి ఇబ్బందులైన గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిర్చికి సంబంధించి తేజ మిరపకాయలంటే దాదాపు 20 నుంచి 25 వేల రూపాయలు, 30 వేలు కూడా ఒక టైములో పలికినటువంటి పరిస్థితి. అటు తేజ మిరపకాయలకి మరింత డిమాండ్ ఉండేటువంటి మిరపకాయ కూడా పూర్తిగా ఈ రోజు 13,000, 12,000 రూపాయలకు పడిపోయినటువంటి నేపథ్యంలో రైతాంగం కూడా తీవ్ర స్థాయిలో నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అది కూలీలు కూడా తీవ్రంగా పెరిగినటువంటి నేపథ్యంలో, అటు ఎండాకాలం వస్తున్నటువంటి నేపథ్యంలో రైతాంగానికి సంబంధించి అటు కూలీలు పూర్తిగా పెరగడం వలన కూడా కొంత భారమేగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన మరి ఆయన నిరసన వ్యక్తం చేయడమే కాకుండా మిర్చి రైతులకు సంబంధించి పడుతున్నటువంటి ఇబ్బందులకి డీటెయిల్డ్ గా ప్రభుత్వానికి తెలియజేసేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఈ పర్యటన కొంత వివాదంగా ఉదయం నుంచి కొంత వివాదంగా మారినటువంటి నేపథ్యంలో, అటు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ ఎట్టకేలకు రైతాంగాన్ని మిర్చి యార్డుకి చేరుకున్నారు. అదే విధంగా అటు రైతులతో మాట్లాడిన తర్వాత కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంది. నిన్న మనం చూసుకున్న అటు ప్రభుత్వం పైన అటు వంశీని అరెస్ట్ చేసినటువంటి సమయంలో కూడా ఆయన జైలు దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా పోలీసుల పైన చేసినటువంటి విమర్శలు కానీ, ప్రభుత్వం పైన చేసినటువంటి విమర్శలు కూడా తీవ్ర స్థాయిలో కూడా ఎక్కువ పెట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే సమయంలో టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా అదే స్థాయిలో కూడా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి వ్యవహారాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2005, 24 వరకు కూడా చేసినటువంటి అనేక అరాచకాలను కూడా టీడీపీ నేతలు బయట పెట్టారు. ఏదైతే వంశీ చేసినటువంటి కిడ్నాప్ వ్యవహారం కానీ సీసీ ఫుటేజ్ తో సహా కూడా వారు బయట పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన అనంతరం కూడా టీడీపీ అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది. వారు చేస్తున్నటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, రానున్నటువంటి రోజుల్లో రైతుల మిర్చి యార్డు ధరల పైన కూడా ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది, ప్రభుత్వ వైఖరి కూడా తెలియజేసేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా మరి కాసేపట్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. రైతుల సమస్యలు తెలుసుకొని గిట్టుబాటు ధర పైన కూడా వైసీపీ వారి వైఖరి తెలియజేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. చక్రి రమేష్, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నందున జగన్ పర్యటనకు అనుమతి లేదు అని జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించి మిర్చి యార్డుకి ఎవరైనా వస్తే అరెస్టు చేస్తామని అధికారులకు వైపైతే స్పష్టం చేశారు. అయినా కూడా పోలీసుల ఆంక్షల్ని లెక్క చేయకుండా గుంటూరు మిర్చి యార్డుకి అయితే చేరుకున్నారు జగన్. అయితే అరెస్టులు జరిగే అవకాశం ఉందా? అక్కడ ఏంటి పరిస్థితి రమేష్? ఖచ్చితంగా అరెస్ట్ ఉండేటువంటి అవకాశం లేదు చక్రి. ఎందుకంటే జనరల్ గా విపక్ష నేతలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఖచ్చితంగా వారి యొక్క నిరసన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం మనం ముందస్తుగా కూడా పోలీసులు అడ్డుకుంటే ప్రయత్నం చేస్తారని భావించాము. ఎందుకంటే ఆయన ఉండవల్లి నివాసంలోనే అడ్డుకుంటారేమని ఒక ప్రయత్నం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఇష్యూ చేయకుండా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి ఫోటోకాల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే మరి వారు ఇచ్చినటువంటి నిబంధనలు పూర్తిగా వారు పాటించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన
కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం అంబటి రాంబాబుతో మాట్లాడినటువంటి సమయంలో కూడా మేము ఎక్కడా ధర్నా చేయట్లేదు, నిరసన వ్యక్తం చేయట్లేదు, కేవలం ఒక సామాన్య ప్రజల్లాగా, సామాన్య వ్యక్తిలాగా వాడు పడుతున్నటువంటి సమస్యలు, ఒక విపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం రైతులది వారు పడుతున్నటువంటి ఇబ్బందులని తెలుసుకోవడానికి మాత్రమే వచ్చినాం. ఎక్కడ కూడా ర్యాలీలు నిర్వహించట్లేదు, ధర్నాలు నిర్వహించట్లేదు, ఎక్కడ కూడా సభలు నిర్వహించట్లేదు. కాబట్టి కేవలం ఎక్కడ మేము కోడ్ ఉల్లంఘన చేయట్లేదని పదే పదే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం కేసులు పెడుతుంది. ఎందుకంటే ఎలక్షన్ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున క్యాడర్ అడిగి తరలి అవటం కానీ, ఆ నినాదాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇప్పటికే పోలీసులు వారు చేస్తున్నటువంటి నిరసన కానీ, జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఫ్లైట్ కెమెరా ద్వారా కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి వ్యవహారం పైన కూడా పోలీసులు దాన్ని వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఆ వీడియో రికార్డు తర్వాత కూడా దీంట్లో ఎలాంటి కోడ్ ఉల్లంఘన జరిగింది, మరి ఏదైతే మరి వారు మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా మరి పోలీసులు పరిగణలో తీసుకునేటువంటి అవకాశం ఉంది. కేసులు నమోదు చేస్తారు. ఖచ్చితంగా లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ పైన కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది. అవి చిన్న చిన్న కేసులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే రైతుల పట్ల నిరసన వ్యక్తం చేయాలి, రైతులకి గిట్టుబాటు ధర అందించే విధంగా అటు వైసీపీ ముందుకెళ్లాలని ఒక నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా ఒక షెడ్యూల్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆ షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా గుంటూరు మిర్చి యార్డ్కి చేరుకున్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే రైతాంగం పెద్ద ఎత్తున కూడా ముందస్తుగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కూడా పెద్ద ఎత్తున కూడా రైతులు అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి కూడా రైతాంగం అక్కడ స్టాక్ పాయింట్ పెట్టుకొని గిట్టుబాటు ధర లేక అమ్మాలా లేదా అని ఒక ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది రైతులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశారు. రైతుల నుంచి కూడా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మేము రాజకీయం చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మాకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, రాజకీయం కాకుండా ఏదైతే మరి చంద్రబాబు నాయుడు రైతుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలంటూ మరి కొంతమంది రైతులు వాళ్ళు విజ్ఞప్తిని అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే విజ్ఞప్తిని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక విపక్ష నేత వచ్చినప్పుడు ఖచ్చితంగా రైతులకి న్యాయం జరిగిద్దేమో అని వారి యొక్క అభిప్రాయం ప్రకారం కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీనిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన వైఖరి తెలియజేసేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మిర్చి రైతులు అదేవిధంగా ప్రభుత్వం నిర్లక్ష్యం ఏ విధంగా వ్యవహరిస్తుంది అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యత్యాసం ఇప్పుడున్నటువంటి ధరలు ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం నిజంగా చెప్పాలంటే చక్రి ఎక్స్పోర్ట్స్ పూర్తిగా ఆగిపోయాయి. ఎందుకంటే గుంటూరు నుంచి కొన్ని లక్షల క్వింటాలు మరి ఇతర దేశాలకి వెళ్లేటువంటి అవకాశం ఉంది, పూర్తిగా కూడా ఆగిపోయినాయి. ఆ శాఖ మంత్రి పూర్తిగా కూడా నిర్లక్ష్య వైఖరి కనపడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం 20,000 రూపాయలు ఉంటే 11 నుంచి 12,000 రూపాయలు పోయినటువంటి పరిస్థితి. కొంతమంది రైతులతో కూడా మాట్లాడారు. తాలు మిరపకాయలు గత ప్రభుత్వంలో 7,000 రూపాయలు అమ్మినటువంటి పరిస్థితి. ఇవాళ క్వాలిటీ మిరపకాయలే 10,000 రూపాయలకి అమ్ముకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇతర దేశాలకు సంబంధించి కూడా తేజ మిరపకాయలు ఎక్కువగా వేసేటువంటి ఆంధ్ర ప్రాంతంలో కానీ అటు తెలంగాణ ప్రాంతంలో కూడా తేజ మిరపకాయలు కంపెనీకి సంబంధించి ఆ కంపెనీ కూడా ఎక్కువగా వేసేటువంటి, ఎందుకంటే దాని గిట్టుబాటు ధర ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తేజ మిరపకాయలు ఎక్కువగా రైతులు పంట పండించేటువంటి నేపథ్యంలో ఆ తేజ మిరపకాయలకు కూడా ఈ రోజు పూర్తిగా ధర పడిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు రైతులు పూర్ణ విలిపిస్తున్నారు. ఏదైతే రైతాంగం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. నెలల తరబడి అటు ఏసీల్లో మిరపకాయలు స్టాక్ పెట్టుకున్నప్పటికీ దానికి వడ్డీ కట్టుకోలేక రైతాంగం పెట్టుబడినటువంటి పెట్టుబడికి కూడా వడ్డీ కట్టుకోలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని కూడా స్వయంగా మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏది ఏమైనా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం నుంచి ఒక ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు కూడా రైతుల్ని పరామర్శించి అటు ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంది. విపక్ష నేతగా అటు పూర్తి స్థాయిలో రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా కొంత సక్సెస్ అయినట్టే. ఎందుకంటే దీని పట్ల మార్నింగ్ నుంచి కూడా మరి వస్తారా లేదా అని ఒక సందిగ్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా రైతాంగాన్ని పరామర్శిస్తున్నారు. మరి కాసేపట్లో కూడా మీడియా ముందుకు వచ్చి వారి సమస్యలు అడిగిన తర్వాత కూడా సమస్యలు అటు ప్రభుత్వానికి మీడియాకి వెల్లడించేటువంటి అవకాశం ఉంది. చక్రి రమేష్, మిర్చి ధరలపై చంద్రబాబు జగన్ ఒకవైపు ఫోకస్ పెడుతున్నారు. మిర్చి రైతుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి అయితే తీసుకెళ్లని అయితే చంద్రబాబు కూడా ఒకవైపు అయితే చెప్తున్నాడు. థ్యాంక్ యూ రమేష్.